హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో ఈ వీడియోలో మనం బటన్స్ గురించి తెలుసుకున్నాము. సో గూటెన్బర్గ్ సిరీస్లో మనకి బటన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బటన్స్ ఏంటి, సో బటన్స్ని ఎందుకు యూజ్ చేయాలి ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మరికి ఎందుకు కలిసి ఎక్కడ స్కెచ్ అక్కడ చివరి వరకు చూడండి. స్టేట్ టు బ్లాగర్ విజయ్. సో మీకు బ్లాగింగ్ నేర్చుకోవాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా, వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలన్నా, లేదా అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే ఆ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు అనమాట. అలాగే సోషల్ మీడియాలో కూడా నేను యాక్టివ్గా ఉంటాను. మీరు కనుక నన్ను కాంటాక్ట్ అవ్వాలని కూడా సోషల్ మీడియా ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో అందుకు సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బటన్స్. సో బటన్స్ అంటే ఏంటి? సో జనరల్గా మనం చెప్పుకోవాలంటే లింక్స్ అని చెప్పుకోవచ్చు. అయితే వీటిని అట్రాక్టివ్గా కనుక క్రియేట్ చేసుకుంటే వాటిని బటన్స్ అంటారన్నమాట. సో వెబ్ పేజెస్లో బటన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు ఒక వెబ్ బిజినెస్ పేజ్ కానీ లేకపోతే ఒక ల్యాండింగ్ పేజ్ కానీ క్రియేట్ చేసుకుంటే సో అక్కడ ఈ బటన్స్ అనేవి ఇంకా బాగా హెల్ప్ అవుతాయి. సో అటువంటి బటన్స్ని గూటెన్బర్గ్ బ్లాగ్ ద్వారా అద్భుతంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి ఎటువంటి పేజ్ బిల్డర్స్ లేకుండా డిఫాల్ట్గా ఉన్నటువంటి గూటెన్బర్గ్ బ్లాగ్స్లో బటన్స్ని ఎలా విధంగా మనం క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. సో ఈ లెసన్లో మనం బటన్స్ గురించి తెలుసుకుందాము. సో జనరల్గా మనకి ఏ ల్యాండింగ్ పేజ్ కానీ లేకపోతే కాల్ టు యాక్షన్స్ కావాలనుకున్నప్పుడు ఇటువంటి మన బటన్స్ని మనం యూజ్ చేసుకోవాలి. సో జనరల్గా వీటి కోసం ఏంటంటే యాంకర్ టెక్స్ట్ యూజ్ చేసి యూజ్ చేస్తాము. సో దీంట్లో ఏంటంటే మనకి వర్డ్ప్రెస్లో బటన్స్ అని యూజ్ చేయొచ్చు. సో కొన్ని ప్రీవియస్ వీడియోస్ మీరు చూశారు కాబట్టి సో బ్లాగ్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో బటన్ అనేటువంటి ఒక బ్లాగ్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బటన్స్ వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం ఈజీగానే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో బటన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరు టైప్ చేయొచ్చు. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కానీ. సో ఇది ఒకసారి కనుక మనం ప్రివ్యూ కనుక చెక్ చేస్తున్నట్లయితే సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇది మనకి కొంచెం అట్రాక్టివ్గా లుకింగ్ పరంగా బాగుండాలి అని అనుకుంటే సో ఒక పని చూద్దాము. సో ఇన్సర్ట్ బిఫోర్ సో హెడ్డింగ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ చీట్ షీట్ అని చెప్పి నేను ఒక దాన్ని క్రియేట్ చేశాను. సో దీన్ని నేను హెడ్డింగ్గా చేంజ్ చేస్తున్నాను. హెడ్డింగ్ ఓకే. సో ఈ హెడ్డింగ్ని నేను సెంటర్ అలైన్ చేస్తున్నాను. సో దీని కింద నేను ఇంకొక పారాగ్రాఫ్ సెక్షన్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కొంత డమ్మీ టెక్స్ట్ని యాడ్ చేస్తున్నాను. వెబ్సైట్ సో ఒకవేళ ఈ బ్లాగ్స్ని ఎలా యాడ్ చేస్తున్నాను ఏంటి అని మీకు కనుక అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్ సెక్షన్స్ చూడండి. ఒక వీడియోస్ కనుక చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ కనుక మనం చూసినట్లయితే సో కొంత ఐడియా మనకు వస్తుంది అన్నమాట, ఒక బ్లాక్ లాగా. సో ఇప్పుడు ఈ బటన్ని మనం సెంటర్ ఎలిమెంట్ పెట్టుకొని సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నాకు ఎటువంటి అలైన్మెంట్ సంబంధించిన ఆప్షన్స్ రావు. సో ఇక్కడ ఏంటంటే బటన్ లోపల ఉన్న టెక్స్ట్ని మాత్రమే నేను ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ నేను దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ నీకు ఆప్షన్స్ అనేవి మారిపోతాయి. సో ఇక్కడ మధ్యలో పెట్టిన జస్టిఫై ఐటమ్స్ టు సెంటర్. సో సెంటర్కి వచ్చేస్తుంది. సో జనరల్గా మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో బోల్డ్, ఇటాలిక్ తర్వాత ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ఏంటి అంటే సో ఈ బటన్ దేన్ని చేంజ్ చేయాలి అని అడుగుతుంది. సో ఫిల్ అవుట్లైన్ ఇవన్నీ. సో మనకి ఏం అవసరం లేదు సో ప్రస్తుతానికి. సో దీనిపై క్లిక్ చేసి సో ఇక్కడ డౌన్లోడ్ దగ్గర ఏంటంటే మీరు ఎనీ బటన్ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ వర్క్షాప్ సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో లింక్స్ కూడా ఎలా ప్రొవైడ్ చేయాలో మీకు తెలుసు. సో లింక్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేస్తేనే మీకు ఆ లింక్ అనేది అప్లై అవుతుంది. సో ఇది మీరు ఓపెన్ న్యూ ట్యాబ్ పెట్టుకుంటే మీకు న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇంతవరకు బాగానే ఉంది. సో కలర్స్ ఎలా చేంజ్ చేయాలి? సో దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే బటన్ పైన సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మీకు కలర్ సెట్టింగ్స్ వస్తుంది. సో ఫాంట్ సైజ్ ఓకే. సో మీడియం పెట్టాను. సో ఫాంట్ సైజ్ వచ్చేసి మీడియం సెలెక్ట్ చేశాను. సో అదేవిధంగా కలర్. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మీకు కావాల్సినటువంటి కలర్ని యూస్ చేయొచ్చు. సో కస్టమ్ కలర్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. సో నేను బ్లాక్ యూస్ చేస్తున్నాను. లేదా నేను ఏంటి అంటే సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ యూస్ చేస్తున్నాను. సో ప్రివ్యూ సో ఈ విధంగా ఉంటుందన్నమాట.
సో మీకు కావాల్సిన కలర్స్ని మీకు కావాల్సిన విధంగా మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం ఇది క్లిక్ చేస్తే మనకి రీడైరెక్ట్ అవుతుందో లేదో చూద్దాము. ఒకసారి క్లిక్ చేస్తే సో చూడండి న్యూ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకోవాలి అనుకుంటే మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వస్తాయి. సో మనం యూజ్ చేసేటువంటి థీమ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి కలర్స్ అనేవి కూడా ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో బటన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో బటన్స్ మనం యూజ్ చేసుకోగలిగితేనే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే చాలా ఈజీగా బటన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు అద్భుతమైనటువంటి బటన్స్ని గుటెన్బర్గ్ బ్లాక్స్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను నా ల్యాండింగ్ పేజెస్లో కూడా గుటెన్బర్గ్ బ్లాక్స్ ద్వారానే బటన్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మరింతమందికి యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి బ్లాగ్ వర్క్ చేయండి.